నమస్తే. ముక్తి క్లాసుల్లో ఒక రెండో విధమైనటువంటి క్లాస్ వచ్చి భగవంతుడితో సంబంధం, బాంధవ్యం. బాంధవ్యం అంటే ఏమిటి? ఇప్పుడు మీ స్నేహితుడున్నారు. ఆయనతో పలానా బాంధవ్యం ఉంటే అది మనం మాట్లాడడానికి ఆయనకుంది. ఆ బాంధవ్యం అనేది జన్మ జన్మల నుంచి వస్తదనమాట. మీకు మీకు పలానా యొక్క గాడ్‌తో సంబంధం ఉంటే మీ మనసు అనేది ఆయన మీద లగ్నమవుతా ఉంటది. సో, ఆయన మీద లగ్నమై ఉన్నటువంటి మనసుని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే ఆటోమేటికల్లీ ఆయనతో ఉన్నటువంటి బాంధవ్యం ఒక తండ్రిగా బాంధవ్యం ఉన్న, లేకపోతే ఒక గొప్ప దేవుడిగా బాంధవ్యం ఉన్న ఆ పనంతా జరుగుతూ ఉంటదనమాట. కాబట్టి బాంధవ్యం అనేది ప్రతి విషయంలోని ప్రతి మనిషికి ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే అన్ని విధాలా సక్రమంగా జరుగుతూ ఉంటాయి. సో, ప్రతి మనిషి ఆయన బాంధవ్యాన్ని భగవంతుడితో మెరుగుపరుచుకోవాలి. అంటే వాళ్ళు అర్చన ద్వారా వెళ్ళొచ్చు, అంటే రోజు పూజ చేసుకోవచ్చు. కీర్తనం అంటే రోజు ఆయన గురించి గానం చేయొచ్చు. శ్రవణం అంటే ఆయనకు సంబంధించినటువంటి పాటలు వినొచ్చు. సో, ఈ విధంగా ఆయనతో బాంధవ్యం అనేది ఎప్పుడైతే బాగుంటుందో సంపూర్ణమైనటువంటి ముక్తికి అది ఒక మార్గదర్శకం అవుతుంది. అది ఆత్మ సాక్షాత్కారానికి, భగవత్ సాక్షాత్కారానికి వీలు పడుతుందన్నమాట. సో, మనం ముక్తికి బాటలు వేసుకుంటాం.